ఒక సినిమాకి 10,000 రూపాయలు పారితోషకం. అది దాదాపు 90 ఏళ్ల క్రితం. ఆ రోజుల్లో బియ్యం బస్తా ధర కేవలం 3 రూపాయలు. ఆమె ఫోటో ఉన్న క్యాలెండర్ ఇంట్లో ఉంటేనే అదో క్రేజ్. తెలుగు సినిమా తొలి డ్రీమ్ గర్ల్గా ఒక తరాన్ని ఉర్రూతలూగించిన ఆ అందాల తార ఎవరో తెలుసా? ఆమె కాంచనమాల. కాంచనమాల 1917 మార్చి 5న గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. 16 ఏళ్ల వయసులోనే ఆమె జీవితాన్ని మార్చేసిన అవకాశం వచ్చింది. చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు ప్రదర్శించిన సారంగధర నాటకంలో చిత్రాంగి పాత్రలో నటించారు. స్త్రీలు వేదికపై నటించడమే సంచలనంగా భావించిన రోజుల్లో కాంచనమాల రంగస్థలంపై మెరిశారు. అదే ఆమెను వెండితెర వైపు నడిపించింది. 1935లో శ్రీకృష్ణ తులాభారంతో సినీ ప్రయాణం మొదలైంది. తర్వాత వీరాభిమన్యు, విప్రనారాయణ చిత్రాలు ఆమెకు గుర్తింపు తెచ్చాయి. కానీ ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చిన సంవత్సరం 1938. ఆ ఏడాది వచ్చిన గృహలక్ష్మి, మాలపిల్ల చిత్రాలు కాంచనమాలను స్టార్ హీరోయిన్గా మార్చేశాయి. ముఖ్యంగా మాలపిల్లలో ఆమె ఆధునిక యువతిగా కనిపించిన తీరు అప్పటి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆమె ఫోటోలతో ముద్రించిన క్యాలెండర్లు అనేక ఇళ్ల గోడలపై కనిపించేవి. అందం, ఆకట్టుకునే చిరునవ్వు, భావాలు పలికించే కళ్ళు, శ్రావ్యమైన గొంతు. అందుకే అభిమానులు ఆమెను కలల రాణి, గ్లామర్ క్వీన్ అని పిలిచేవారు. తర్వాత వందే మాతరం, మళ్లీ పెళ్లి వంటి విజయాలతో ఆమె స్టార్డమ్ మరింత పెరిగింది. కానీ ఆ వెలుగు ఎక్కువ కాలం నిలవలేదు. జెమినీ స్టూడియోతో ఒప్పందం, నిర్మాత ఎస్ఎస్ వాసంతో వచ్చిన వివాదాలు ఆమె జీవితాన్ని మలుపు తిప్పాయి. అయినా ఆమె నటించిన బాలనాగమ్మ ఘన విజయం సాధించింది. ఇదే సమయంలో జీవిత భాగస్వామి గాలి వెంకయ్య అనారోగ్యం, ఆ తర్వాత ఆయన మరణం కాంచనమాలను తీవ్రంగా కుంగదీశాయి. సినిమాలకు దూరమై తెనాలిలో ఏకాంత జీవితంలోకి వెళ్ళిపోయారు. చాలా సంవత్సరాల తర్వాత నర్తనశాలలో చిన్న పాత్రలో కనిపించారు. అదే ఆమె చివరి సినీ ప్రస్థానం. తర్వాత ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆమెకు ఘన సత్కారం లభించింది. 1981లో కాంచనమాల జీవితం ముగిసింది. కానీ ఆమె సృష్టించిన ప్రభంజనం మాత్రం అక్కడితో ముగియలేదు. తెలుగు సినిమా ఇంకా పసిపాపగా ఉన్న రోజుల్లోనే ఒక హీరోయిన్ కూడా సూపర్ స్టార్ కావచ్చని నిరూపించిన తొలితరం సంచలనం కాంచనమాల. అందుకే దాదాపు 90 సంవత్సరాల తర్వాత కూడా తెలుగు సినిమా తొలి డ్రీమ్ గర్ల్ పేరు వినగానే గుర్తొచ్చేది కాంచనమాల.